బిగ్ బాస్ షోని ఫస్ట్ 1999లో నెదర్లాండ్స్ లో బిగ్ బ్రదర్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. ఈ షో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అవ్వడంతో ఇదే షోని 2006లో ఇండియాలో హిందీ లాంగ్వేజ్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ షో 17 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. తర్వాత కెనడా, బెంగాలీ, తమిళ్, మరాఠీ, తెలుగు, మలయాళం లాంగ్వేజెస్ లో కూడా స్టార్ట్ చేశారు. కెనడాలో 10 సీజన్స్, బెంగాల్లో 2 సీజన్స్, తమిళ్లో 8 సీజన్స్, మరాఠీలో 15 సీజన్స్, అలాగే మలయాళంలో 6 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రెసెంట్ తెలుగులో 8th సీజన్ రన్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 సండే రోజు స్టార్ట్ అయింది. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో 100 డేస్ ఉండబోయే 14 కంటెస్టెంట్స్ వీళ్ళే. నెంబర్ 1 యష్మి, నెంబర్ 2 అభయ్ నవీన్, నెంబర్ 3 ప్రేరణ, నెంబర్ 4 నిఖిల్, నెంబర్ 5 శేఖర్ భాషా, నెంబర్ 6 నాగమణికంఠ, నెంబర్ 7 కిరాక్ సీత, నెంబర్ 8 బెజవాడ బేబక్క, నెంబర్ 9 విష్ణుప్రియ, నెంబర్ 11 సోనియా, నెంబర్ 10 పృథ్వీరాజ్, నెంబర్ 12 ఆదిత్య ఓం, నెంబర్ 13 నైనిక, నెంబర్ 14 నబీల్ అఫ్రిడి. మీరు బిగ్ బాస్ బడ్జెట్ అండ్ రెమ్యూనరేషన్. బిగ్ బాస్ బడ్జెట్ సీజన్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎన్టీఆర్ గారు హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ కి బడ్జెట్ 45 crores. ఇంకా కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ అయితే వాళ్ళకున్న ఫేమ్ బట్టి వాళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళకి వారానికి 1 lakh నుండి 5 lakhs రెమ్యూనరేషన్ ఉంటుంది. ఇంకా పెద్ద సెలబ్రిటీస్ కి అయితే 5 lakhs నుండి 25 lakhs వరకు కూడా ఉండొచ్చు. హిందీలో కంటెస్టెంట్స్ కి ఒక్క వీక్ కి 8 lakhs వరకు ఇస్తారంట. ఇంకా మిగతా లాంగ్వేజెస్ లో కూడా 1 to 7 lakhs వరకు ఇస్తారు. ఇంకా హోస్ట్ విషయానికి వస్తే తెలుగులో ఎన్టీఆర్ గారికి ఎపిసోడ్ కి 50 lakhs, నాని గారికి 10 lakhs ఇచ్చారంట. ప్రెసెంట్ నాగార్జున గారు ఎంటైర్ సీజన్ కి 15 to 20 crores తీసుకుంటున్నారంట. హిందీలో సల్మాన్ ఖాన్ గారు ఒక్క వీక్ కి 12 crores తీసుకుంటున్నారంట. కమల్ హాసన్ గారికి ఎపిసోడ్ కి 2 to 3 crores ఇస్తారంట. మిగతా లాంగ్వేజెస్ లో కూడా 20 lakhs నుండి 1 crore వరకు ఇస్తారంట. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో తెలుసా? ఫస్ట్ వాళ్ళు ఫేమస్ అయి ఉండాలి, వాళ్ళకు మంచి పేరు ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా అగ్రిమెంట్ లో ఉన్న అన్ని కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. 1 year పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం 1 year లో ప్రమోషన్ ఈవెంట్స్ కి ఒప్పుకోవాలి. వీటన్నిటిని ఒప్పుకుంటేనే బిగ్ బాస్ లో అడుగు పెట్టగలరు. ఇంకా నార్మల్ పీపుల్ ఎలా పార్టిసిపేట్ చేయగలరంటే, బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ఆడిషన్ ఫామ్ ని ఫిల్ చేసి వాళ్ళకు మన గురించి ఒక 3 minutes వీడియో పంపితే వాళ్ళు ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి ఆడిషన్స్ కి పిలుస్తారు. అలా వచ్చిన వాళ్ళలో ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.